హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ థాట్స్ బై క్వీన్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే మీషో నుంచి తీసుకున్న ఆల్ పర్పుల్ కుర్తా సెట్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి కదా మనకి మీషోలో వచ్చేసి. సో నేను అవన్నీ ట్రై చేశాను. అవి ఎలా ఉన్నాయనేది అయితే నేను మీతో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ కుర్తా సెట్ అనమాట. ఇదైతే మనకైతే ఒకప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది. సో స్టిల్ ఆ ట్రెండింగ్ నడుస్తూనే ఉందన్నమాట. ఈ డ్రెస్ ఓవరాల్ అయితే మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసరికి మనకి వీ షేప్ ఇచ్చేసి ఆలియా కట్ ఇచ్చారనమాట. అండ్ ఆ నెక్ చుట్టూతో అయితే మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ సేమ్ డ్రెస్సెస్ అయితే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ రేయాన్ ఫ్యాబ్రిక్స్లో కూడా దొరుకుతున్నాయి అనమాట. బట్ నేను తీసుకున్నది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది. దీనికి ఇన్నర్ లైనింగ్ అయితే ఇవ్వలేదు, అలానే ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు. డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది ఒకప్పుడు అయితే 900 ఆ రేంజ్లో ఉండేది, బట్ ఇప్పుడైతే మనకి 600, 500 ఆ రేంజ్లో కూడా దొరుకుతుంది అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే నేను ఆల్రెడీ వాష్ చేసి యూజ్ చేస్తూనే ఉన్నాను, కానీ నాకైతే అలాంటి క్వాలిటీ ఇష్యూస్ కానీ కలర్ ఫేడ్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏం రాలేదన్నమాట. అండ్ దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా ట్రౌజర్ టైప్లో అయితే ఇచ్చారు. ఎడ్జెస్ట్లో అయితే మనకి లేస్ ఇచ్చారనమాట. అండ్ దుపట్టా చూస్తున్నారు కదా, దుపట్టా అయితే చాలా బాగుంది. లెంత్ కానీ క్వాలిటీ కానీ చాలా మంచిగా ఇచ్చారనమాట. హైట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సెట్ అయిపోయేలాగా. అండ్ ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి. అండ్ ఈ డ్రెస్కి మాత్రం నేను 10 out of 10 ఇచ్చేస్తాను. స్టిల్ ఇది అయితే మనకి ఇంకా ట్రెండింగ్లో రన్ అవుతానే ఉంది. నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న సెకండ్ కుర్తా సెట్ అనమాట. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇది మనకి మీషోలోనే కాకుండా ఇంకా అదర్ సైట్స్లో కూడా ఇవైతే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. బట్ ప్రైజెస్ అయితే మేబీ డిఫరెన్స్ ఉండొచ్చేమో. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్తో అయితే ఉంటుంది. ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఇలా సెమీ కాలర్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి స్ట్రైట్ కుర్తీలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి యోక్ పార్ట్ అయితే హైలైట్ చేసేసాడు. అండ్ స్లీవ్స్ అయితే మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఆ డ్రెస్ అంతా మనకి ఇలా గోల్డ్ ప్రింట్స్ అయితే ఇచ్చారు. అవి నేను ఆల్రెడీ వాష్ చేసి చూశాను. అదైతే అసలు కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏం లేదు, క్వాలిటీ ఇష్యూస్ కానీ పర్ఫెక్ట్గా ఉంది డ్రెస్ మాత్రం. నేను ఇది ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈ డ్రెస్ కూడా మనకి మంచి ఎఫర్డబుల్ ప్రైస్లోనే మీషోలో దొరికింది. అండ్ బాటమ్ అయితే మనకి ఇలా ట్రౌజర్ అయితే ఇచ్చేసారనమాట. ఇది కూడా మనకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది వేసుకుంటేను. దుపట్టా వచ్చేసి మనకైతే ఇలా చినాన్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. దాని చుట్టూతో అయితే మనకి ఇలా చిన్న చిన్న బూటీస్లా సీక్వెన్సెస్ అయితే అంటించేశారనమాట. అవైతే మనకి కొంచెం వాష్ చేస్తే పోతున్నాయి, బట్ ఓకే పర్లేదు. ఇది లెంత్ అయితే మనకి చాలా ప్రాపర్గా ఇచ్చేసారనమాట. అండ్ వేసుకున్నాకైతే ఇది నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. నాకైతే చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఈ డ్రెస్ చూసాక. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ వన్ ఐ బాట్ ఫ్రమ్ మీషో. ఇదైతే మనకి మంచి ఆలియా కట్ కుర్తా సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి ఇంకా అదర్ సైట్స్లో కూడా ఏవైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. నాన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా షైన్ అవుతూ ఉంది. అండ్ దీనికి యోక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో అయితే సీక్వెన్స్తో చిన్న చిన్నగా బూటీస్లా ఇచ్చేసారనమాట. అండ్ ఈ డ్రెస్కి అయితే స్లీవ్స్ మనకి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇలాంటి కుర్తా సెట్స్ అయితే మన ఛానల్లో ఇంకా చాలానే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెళ్ళి చూడండి, మీకైతే మంచిగా నచ్చుతాయి. అండ్ దీనికి వేస్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ప్రిల్స్తో అయితే పెట్టారు. అండ్ ఈ డ్రెస్కి వచ్చేసి మనకి సైడ్ అయితే కట్స్ ఇవ్వలేదన్నమాట. మామూలుగా అయితే కొంచెం నైరా కట్లా అలా వస్తుందన్నమాట. బట్ దీనికైతే అలా ఇవ్వలేదు, కొంచెం అంబ్రెలా కట్లా అయితే ఉంటుంది. అండ్ ఈ డ్రెస్కి అయితే మనకి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. దానివల్ల కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. అండ్ యోక్ పార్ట్లో లైనింగ్ ఇచ్చారు, కానీ మనకి ఇక్కడ మాత్రం లైనింగ్ ఇవ్వలేదు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి నాకు 800 చేంజ్ అలా పడింది అనమాట. అండ్ డ్రెస్ అంతా బాగుంది, బట్ ఎందుకో ఆ కాస్ట్కి తగ్గట్లు అంత వర్త్ అనిపించలేదు అనమాట నాకైతే. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా పలాజో ప్యాంట్ అయితే ఇచ్చారనమాట. దీనికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా మనకి చినాన్ ఫ్యాబ్రికే యూజ్ చేశారు. ప్యాంట్ కూడా కంఫర్ట్గానే ఉంది వేసుకుంటే. అండ్ దీనికైతే మనకి లైనింగ్ ఇచ్చేసారనమాట ప్యాంట్కి అయితే. అండ్ కింద చూస్తున్నారు కదా, బార్డర్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు. ప్యాంట్ కూడా మనకి కంఫర్ట్గానే ఉంది వేసుకుంటేను. ఇలాంటి కుర్తా సెట్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకునే సైజ్ కంటే కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటరు. ఎందుకంటే మనకి బాటమ్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. అందుకని నేనైతే ఎప్పుడు ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకుంటాను ఇలాంటి కుర్తా సెట్స్ తీసుకునేటప్పుడు మాత్రం. అండ్ ఇది వచ్చేసి దుపట్టా అనమాట. ఈ దుపట్టా అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఎందుకంటే ఈ దుపట్టా వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. అది కూడా అంత క్వాలిటీ అయితే లేదు.
అండ్ ఇదంతా మనకి కట్ వర్క్లో ఇచ్చి మధ్యలో సీక్వెన్స్తో బుట్టీలా ఇచ్చారనమాట. దుపట్టా క్వాలిటీ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. బట్ ఇలాంటి మా కుర్తా సెట్స్ నా దగ్గర చాలానే పోగు చేశాను కాబట్టి వాటి మీద దుపట్టా ఏదో ఒకటి వేసేసుకుంటే పోయిద్ది అన్నట్లుగా ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి 4th డ్రెస్ నేను మీషోలో తీసుకున్నది. అండ్ ఇప్పటి వరకు నేను తీసుకున్న అన్ని పర్పుల్ కుర్తా సెట్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. అండ్ షేడ్స్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో అన్నీ ఒకటే కలర్ కాకుండా కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది కలర్లో వచ్చేసి. మనకి ఇలా రేయన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ డ్రెస్లో వచ్చేసరికి మనకి ఇలా యోక్ పార్ట్ని అయితే హైలైట్ చేసేసాడు. మనకి సింపుల్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసి హైలైట్ చేసేసాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అనార్కలి డ్రెస్లో అయితే ఉంటుంది వేసుకుంటే. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి ఎడ్జెస్లో వచ్చేసరికి మనకి ఇలా ప్రింటింగ్ అయితే ఇచ్చారనమాట. ఆ ప్రింటింగ్ వచ్చేసి మనకి మేబీ చిన్నగా పోతుంది కానీ 1 or 2 వాషెస్కి అయితే పోదు. సో ఇలాంటి ప్రింటింగ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం జెంట్లీగా వాష్ చేసుకుంటే ఆ ప్రింటింగ్ అయితే మనకి అంత పోవడం లాంటిది అయితే ఉండదు అనమాట. మిషన్కి వేసామంటే కొంచెం పోతుంది కానీ మనం జస్ట్ బై హ్యాండ్ వాష్ చేస్తే మాత్రం అంత కలర్ అయితే పోదనిపిస్తుంది. అండ్ మనకి టాప్ ఎడ్జెస్లో కూడా మనకి ఇలానే ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు. టాప్ ఓవరాల్ అయితే మనకి ప్లెయిన్ ఉంటుంది, బట్ కింద ఎడ్జెస్ వచ్చేసరికి అలానే సేమ్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. లోపల మనకి లైనింగ్ అయితే ఇవ్వలేదన్నమాట. అలా అని మరి అంత ట్రాన్స్పరెంట్ అయితే లేదు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా థిక్గా ఉందన్నమాట. రేయాన్ ఫ్యాబ్రిక్ అయినా చాలా థిక్గా ఉంది. మనకి సమ్మర్స్కి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా ట్రౌజర్ టైప్లో అయితే ఇచ్చాడు. అండ్ దాని చుట్టూతో మనకి ఇలా మొత్తం పోల్కా డాట్స్ అయితే ఇచ్చారనమాట. అవి కూడా మనం వాష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ప్యాంట్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట వేసుకుంటేను. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి దుపట్టా. ఈ దుపట్టా అయితే మనకి మొత్తం ఇలా పోల్కా డాట్స్తో అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి మొత్తం ప్రింటింగ్తోనే ఉంటుంది ఓవరాల్ దుపట్టా. అండ్ ఎడ్జెస్లో అయితే మనకి ఇలా టాజిల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ దుపట్టా లెంత్ కూడా మనకి 2.25 మీటర్స్ అయితే ఇచ్చారనమాట. మనకి హైట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సెట్ అయిపోతుంది దుపట్టా. చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా థిక్గా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం ఓవరాల్ డ్రెస్ ఫ్యాబ్రిక్ చాలా థిక్గా ఉందన్నమాట. సో ఆ కాస్ట్కి ఈ క్వాలిటీకి మాత్రం ఫుల్ వర్త్ అని చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 750 ఆ రేంజ్లో అయితే వచ్చింది. బట్ ఆ కాస్ట్కి అయితే నేను ఇది ఫుల్ వర్త్ అనే చెప్తాను. అండ్ వేసుకున్నాక లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఒక మంచి అఫీషియల్ అండ్ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేసింది. చాలా బ్రైట్గా ఉందన్నమాట. కలర్ కూడాను చాలా బాగుంది. సో చిన్న అకేషన్స్కి ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి.